2 దశాబ్దాలుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వరుస ఓటముల తర్వాత మొదటిసారి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముక్కా రూపానందరెడ్డి జనసేన గెలుపు తర్వాత కూటమి పార్టీ నేతలను కలుపుకుంటూ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ముక్కా తన కుటుంబ పెత్తనం ఎక్కువగా ఉందని ఆరోపణలు ఒకవైపు, పాత టీడీపీ క్యాడర్ను పక్కన పెట్టి తన అనుచరులకే పనులు పదవులు ఇస్తున్నారన్న విమర్శలు మరొక వైపు వస్తున్నా తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యం అంటున్న ముక్కా రూపానందరెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. గడిచిన 2 దశాబ్దాల కాల అనంతరం కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో అనూహ్యంగా కూడా కుటుంబ ప్రభుత్వం రావడంతో కూడా ఇక్కడ కుటుంబ అభ్యర్థి కూడా అరవ శ్రీధర్ గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున కూడా చైర్మన్ కావచ్చు, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గంలో అభివృద్ధిని దూసుకెళ్తున్న కనుక ఇప్పటికే పలు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే కొన్ని సోషల్ మీడియాల వేదిక కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ముక్కా రూపానందరెడ్డి కూడా ఒంటరిగా వెళ్తున్నారో, అలాగే ఎవరిని కార్యకర్తలు పట్టించుకోవాలంటూ కూడా పూర్తిస్థాయిలో వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ముక్కా రూపానందరెడ్డి ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీద ట్రోల్స్ అవుతున్నాయి, ఏంటి దీన్ని ఎలా చేస్తారు? అసలు దాదాపుగా అభివృద్ధి పదంలో మీరు దూసుకెళ్తుంటే మరోపక్క అంతా నేనే మీరే అంటూ కూడా వెళ్తున్న పరిస్థితి, దీని మీదే మీరేమంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పండిన చెట్టుకే రాళ్ళు పడతాయి. ఈరోజు గత 20 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రజల ఆశీస్సులతోటి, దేవుని దయ వల్ల వాళ్ళు గెలిపించడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ రుణం తీర్చుకోవాలనే పద్ధతిలో ఈరోజు దాదాపు 200 కోట్ల రోడ్ వర్క్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంటు ఓన్లీ చిట్వేలి మండలంలోనే 5 కోట్ల వరకు శాంక్షన్ అయింది. 5 కోట్ల వరకు జరుగుతోంది. ఈ రోడ్డు ఏదైతే కొబ్బరికాయ కొట్టామో ఇది 41 lakhs ఈ రోడ్డు శాంక్షన్ అయింది. ఈ విధంగా రోడ్స్ అయితేనేమి ఏదైనా సరే కోడూరు చెందిన అవసరమైన ప్రతి ఒక్కటి మేము చేయడానికి వాళ్ళకు ఓర్వలేక మా రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉండదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. నా కోడూరు అభివృద్ధి చేయాలా అనే పద్ధతి, ఒకే పద్ధతిలో మేము ముందుకు పోతున్నాం తప్పితే వాళ్ళు ఏదో చేశారని మనం చేయాలనే ఆలోచన నాకు లేదు. నా ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ప్రతిరోజు 24 గంటలు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇంట్లో 4 ఉంటే 4, నేను లక్షణంగా హైదరాబాద్లో బిజినెస్ చేసుకునేవాడిని. రోజు 9 గంటలకు పోయి 6 గంటలకు ఇంటికి పోయేవాడిని. అటువంటిది నేను పుట్టినందుకు కోడి నియోజకవర్గంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలనే పద్ధతిలో మేము కష్టపడి 4 కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రజల కోసం కష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళు ఓర్వలేక చేస్తున్న కార్యక్రమాలు తప్పితే దానివల్ల ఏమీ ఒరిగేది లేదు. నేను తప్పు చేస్తే నేను భయపడాల. ఈరోజు కూడా నా 40 నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నా. ఎక్కడే 175 నియోజకవర్గాలు ఎవరు ఎలక్షన్ తర్వాత ఎవరో ₹1 ఖర్చు పెట్టాడు ఏ ఒక్క ఎమ్మెల్యేని చూపించండి. మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని అంకిత భావంతో నేను రావడం జరిగింది. వాళ్ళు ఎవ్వరు ఎన్ని అనుకున్నా నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ ఆశీస్సులే నాకు దైవ అంతే. కాబట్టి ఖచ్చితంగా నేను ఎవ్వరు ఇన్ని అనుకున్నా కూడా నా కోడూరు ప్రజలు రుణము తీర్చుకునే పద్ధతిలో నేను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కడప రేణిగుంట రోడ్డు కావచ్చు, అలాగే ముఖ్యంగా చిట్వేలి రైల్వే కోడూరు రాసుకోవచ్చు, ఇలాంటి అభివృద్ధులను దూసుకెళ్తుంటే కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు? మనకు 3 ఎంపీలు ఉన్నారండి. కడప ఎంపీ గారు, రాజంపేట ఎంపీ గారు, ఇంకా 3 ఎంపీలు ఉన్నారు. కడప టు తిరుపతి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. నేను మన లోకేష్ అన్న రాజంపేట ఇద్దరం కలిసిపోయి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి పోయి ఆ రోజు పోయి సార్ని అడిగితే, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, ఇది ప్రాబ్లం ఉందంటే 90 crores ఇమ్మీడియట్గా వితిన్ 1 hourలో శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా కోడూరులో మేము అభివృద్ధి చేయాలనే పట్టుదలతోటి మేము ఇద్దరం పోయి శాంక్షన్ చేసుకుని ఈరోజు టెండర్ అయిపోయింది, వర్క్ జరుగుతూ ఉంది. ఎన్నో ఇప్పుడు నగిరి గాలేరు కాలం అని కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన సీఎం గారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి ఖచ్చితంగా చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. అదే ఒకటి జరుగుతుంది. కోడూరు వెంకటగిరి రోడ్డు ఒకటి జరుగుతుంది. చిట్వేల్ రోడ్డు ఒకటి గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు ఇక్కడి నుంచి లేక కోడూరుకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. క్యాన్సిల్ అయిన రోడ్డుని మేము కష్టపడి పనిచేసి మా సీఎం గారు అయితే, డిప్యూటీ సీఎం గారు అయితే శాంక్షన్ చేపించి రోడ్డు వేయడం జరుగుతుంది. అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎవరికీ భయపడేది లేదు.
నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఖచ్చితంగా అభివృద్ధి కోసం పాటుపడతాం. సార్ ఇప్పటి వరకు రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం కూడా ఎన్ని కోట్ల మేర వర్కులు చేశారు, అలాగే అభివృద్ధి ఎంతవరకు చెందింది సార్? ఇప్పుడు దాదాపు 150 కోట్ల వర్కులు చేసినాం దాదాపు. ఇప్పుడు 40 crores మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవ్వడం జరిగింది. కోడూరు డ్రైనేజీకి 13 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్లే మన సెంట్రల్ మినిస్టరు వెంపసాని చంద్రశేఖర్ సార్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. నిన్న పోయి ఎమ్మెల్యే గారు వచ్చి వారు 30 to 40 crores వాళ్ళు శాంక్షన్ చేస్తాం చెప్పడం జరిగింది. ఇంకా 100 కోట్లు శాంక్షన్ కావడం తప్పకుండా జరుగుతుంది. ఈ 2-3 monthsలో అభివృద్ధి. ఒక మట్టి రోడ్డు అనేది లేకుండా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. అంటే సార్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైల్వేకి సంబంధించి కూడా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది ఉంటున్నారు. దీనికోసం ఏమైనా సెంట్రల్తో మాట్లాడేమో చేసే అవకాశం? ఇప్పుడు ఇంతకుముందు కరోనా రాకముందు రాజంపేట, ఓవులవారిపల్లి, కోడూరు అన్ని రైళ్ళు ఆగేవి. కరోనా వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేసి కొన్ని స్టేషన్లోనే చేయడం జరుగుతుంది. ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అది కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఖచ్చితంగా ఆ పని కూడా చేస్తాం. దాదాపు ఇప్పటి వరకు కూడా 150 కోట్ల మేర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ రానున్న రోజుల్లో కూడా రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి ముఖారోపణలు చేస్తున్నారు. అలాగే సెంట్రల్తో మాట్లాడి కూడా ఇక్కడ రైళ్లకు సంబంధించిన దాన్ని కూడా మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. రైల్వే కోడూరు నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్ రావు, సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.